ఐ లవ్ యూ శ్రీ. నాకు నువ్వు కావాలి. మరి నేనేంటి కృష్ణ, నాకెందుకు ఫీలింగ్స్ తప్పించావు? లీలా నువ్వంటే నాకు ఇష్టం, కానీ లుక్, నువ్వు నాతో ఉంటే ఈ కార్స్, ప్రాపర్టీస్, బంగ్లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ యోర్స్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హలో నాన్న. యారా కిట్నమూర్తి, ఎన్నిసార్లు చెయ్యాలరా ఫోను? నాన్న కృష్ణమూర్తి కాదు, కిట్టు. అబ్బో, ఈ డేటింగ్లకి ఏం తక్కువ లేదు. ఏ అమ్మాయి పిలుస్తుందేట అలాగా? కృష్ణ కృష్ణ, ఏంటి నాన్న ప్రొద్దునే బూతులు? ఓలోలోలో, ఇలాంటి మాటలు నీ బాబుకి చెప్పుకో. ఇప్పుడు కూడా ఏదో ఒక అమ్మాయి నీ పక్కనే ఉండి ఉంటది. నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను ఆఫీస్లో ఉన్నా. ఇంకొంచెంసేపు పడుకోనే గిట్టు. నాన్న హలో. కృష్ణుడు పేరు పెట్టింది అమ్మాయిలతో జలసాలు చేయడం కాదు. నేను కూడా జలసాలు ఏం చేయట్లేదు నాన్న. అయినా నువ్వు నాకు పేరు పెట్టింది ఎందుకు? నువ్వు చేయలేని ఎంజాయ్మెంట్ నేను చేయాలనేగా. ఎంజాయ్మెంట్ అంటే నువ్వు అనుకునేది కాదులేరా. సరే, మీ అమ్మ పిలుస్తుంది కానీ నాకు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే నాన్న, లవ్ యూ, బాయ్. నాన్న, నాన్నే అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, కదిలితేగా మనిషి. ఏమన్నా అన్నారా? అదేంటోనే, నేనేం చేసినా మా నాన్న నన్ను ఏమన్నాడు. నా మీద నమ్మకం అలాంటిది. శ్రీ, కంపు కొట్టింది, వెళ్ళి స్నానం చేయ, ఆఫీస్కి వెళ్ళాలి. నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. హలో, యా సార్, యా ఈవినింగ్ లోపల సెండ్ చేస్తాను. ఓకే సార్. ప్రవీణ్, హలో. యా మ్యామ్, యా. ప్రవీణ్, వేర్ ఆర్ యూ? టాయిలెట్కి వెళ్ళేసి వస్తున్నా మ్యామ్. ఇప్పుడే కదా ఆఫీస్కి వచ్చింది. ఇవన్నీ ఇంట్లో చూసుకురావాలని తెలీదా? అర్జెంట్ వస్తే నువ్వు పోతావు. ప్రవీణ్, టైం పాస్ చేయండి, ఒక గంట క్యాంటీన్లో, ఒక గంట వాష్రూమ్లో అని. మీ వర్క్ ప్రెజర్ అంతా నన్ను ఎత్తిన పడుతుంది. పని చేసే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ కొట్టరు. ఏంటి గొనుకుతున్నావు? మిమ్మల్ని కాదు మ్యామ్, ఫోన్లో. వేర్ ఈస్ కృష్ణ? వాడు దేన్నో సెట్ చేసుకొని తిరుగుతుంటాడు. ఇంకా రాలేదు, వస్తుంటాడని. టైంకి మాత్రం ఆఫీస్కి రారు కానీ టైంకి మాత్రం శాలరీస్ కావాలి మీకు. ఇచ్చి 3 నెలలు అవుతుంది. ఏంటి మళ్ళీ కొనుక్కుతున్నావు? మిమ్మల్ని కాదు మ్యామ్, ఫోన్లో. సరే, కృష్ణ రాగానే ఫస్ట్ నా క్యాబిన్కి రమ్మని చెప్పు, ఓకే? ఇది వాడుతూనే మాట్లాడేటట్టుంది. ఏం లేదు, ఫోన్లో రాగానే చెప్తాను. ఓకే, యూ కెన్ లీవ్. ఆపు ఆపు, బైక్ ఆపు. ఆఫీస్ ఇంకా దూరం ఉందిగా. నీకు ఎన్నిసార్లు చెప్పినా రోజు చెప్పాల్సిందేనా? మన ఆఫీస్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మన లవర్స్ అనుకుంటారు, రిలేషన్లో ఉన్నాం అనుకుంటారు, ఇంకేమనుకుంటారు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో రూమర్స్ చాప కింద నీరులా స్ప్రెడ్ అవుతాయి. వాటిని మనం పట్టించుకోలేదనుకో, నువ్వు నేను కలిసి తడిచిపోతావు. జాగ్రత్త పడాలి, అతి జాగ్రత్త కాదు. ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా కాపాడడానికి నువ్వు ఉన్నావుగా. ఎవరిని ఎక్కడ ఎలా నొక్కాలో నీకు తెలిసినంత నాకు తెలిసి చూసావా? సరే కానీ నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళు, నేను కొంతసేపు ఆగొస్తాను. రాముడు తండ్రి మాటని ఎలా జవదాటాడు, నేను కూడా నీ మాట జవదాటను. చూస్తా ఇంకెన్ని రోజులు ఈ డైలాగ్స్ కొడతావు. శ్రీ, నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. సరే బాబు, పద, ఆఫీస్కి టైం అవుతుంది. సరే పద. కాదు, ముందు నువ్వు తర్వాత నేను.
వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళు. చెప్పరా రాజా, ప్రాబ్లమా? హే కృష్ణ, రే మళ్ళీ చేస్తా, పైకే వస్తున్నా. హ్మ్? రే రా, ఎక్కడికి రా? పైన సోనీ మేడం వెయిట్ చేస్తుంది నీకోసం. అరే ప్రపంచంలో ఎలాంటి ఆఫీస్ అయినా టీమ్ లీడర్ కోసం మేనేజర్ వెయిట్ చేస్తుంది. ప్రపంచంలో నాకు తెలియదు కానీ పైన మన మేనేజర్ మాత్రం మింగుతుంది. అది నేను చూసుకుంటేలే కానీ ఆఫీస్లో కొత్త గుంటలు వచ్చారా? నువ్వు వచ్చాక ఆఫీస్లో అమ్మాయిలు వస్తున్నారు ఫోన్లో. కథలు పడికే. అయితే మనం ఆఫర్స్ పెడదాం. ఏం ఆఫర్స్? ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా అందమైన అమ్మాయిలకి మాత్రమే జాబ్ ఇవ్వబడును. ఎలా ఉంది? తొక్కలా ఉంది. అలాంటి ఆఫర్లు పెడితే అందరు ఏడికి వచ్చి పడతారు. అందరు ఎందుకు వస్తారా? ప్రపంచంలో అందరు అమ్మాయిలు బాగుంటారని ఫీల్ అవుతారు కాబట్టి. కరెక్టేరా. అమ్మాయిలు జాబ్ అంటే తోపులా ఫీల్ అవుతారు. పాయింటే. ఏంట్రా దీనికి ఇంత పొగరు? ఎవరితోనే సరిగ్గా మాట్లాడతా? హే, పాపం రా, తను చాలా సరదాగా మాట్లాడుతుంది, జోకులు కూడా వేస్తుంది తెలుసా. ఓకేం కాదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నే ఉంటాడే. రాముడు లేని సీతరా తను. అంత లేదు, ఎవరికొకరు టోపీ వేసే ఉంటుంది. రే అమ్మ దొరికి. ఏంటి ఇక్కడ టాపిక్ నా గురించేనా? లేదు సిస్టర్, జనరల్ గానే. నీ గురించి మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు కానీ కమెంట్స్ చేయకూడదు. నాకు చిన్న వర్క్ ఉంది, యూ గైస్ క్యారీ అన్నా. ఏంట్రా రాజా ఫోన్ చేసి దుబ్బుతున్నావు? ఏం ప్రాబ్లం? ఏంటి ఆఫీస్లో బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఇన్నోసెంటా? ఒప్పుకోవా? నీతో ఉండేది నేను, నాకు తెలుసు నువ్వు ఇన్నోసెంటా ఇండీసెంటా అని. ఇంటి విషయాలు ఇక్కడ మాట్లాడదు కృష్ణ. భయం వేస్తుందా? భయం కాదు, చిన్న జాగ్రత్త అంతే. వదులుతానులే కానీ నాకు ఒక చిన్న ముద్దిస్తే వదిలేస్తా. ఏ వద్దా? ఇంకా పెళ్ళైన తర్వాత ఇవన్నీ అని పాత డైలాగ్స్ అయితే చెప్పను కానీ ఇంకొన్ని రోజులు ఆగితే. ఇంకెన్ని రోజులు శ్రీ? ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం కానీ ఆఫీస్లో ఎవరికైనా తెలిసిందనుకో బ్రేకప్ చెప్తున్నా. ఎప్పుడు ఎలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా నీ లైఫ్లో నేను లేకపోతే నువ్వు ఉండలేదు. గాయస్, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్ ఒక లెక్క, ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ ఇంకో లెక్క. ఓకే, లెక్కలో ఎక్కలు తప్పితే ఏం లేవా ఈ ప్రాజెక్ట్ లో? వినిపించింది. ఈ ప్రాజెక్ట్ కన్నా ఓకే అవ్వకపోని నన్నే పట్టుకుంటది ఎప్పుడు. సోనీ, ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ అంతేగా? అవునా? కాదు, నెక్స్ట్ మంత్ శాలరీస్ ఎవరికి రాదు. మేడం అంత పని చేయకండి మేడం. మా అన్నేమో హ్యాండ్కి ఎప్పుడు చెల్లేమో బ్లైండ్. ప్లీజ్ మేడం, వాళ్ళు పొట్టగొట్టకండి మేడం. సెంటిమెంట్తో కొట్టావా కదా? అందుకే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అందుకే హ్యాపీగా వర్క్ చేసుకొని హ్యాపీగా శాలరీస్ తీసుకుంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అవుతాయి. ఓకే, మేము సీరియస్గా వర్క్ చేస్తాం మేడం. దట్స్ ద స్పిరిట్. కోకోకోలా ఏం కాదు. కృష్ణ, శ్రీని మీ టీంలో జాయిన్ చేసుకో. ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ లాస్ట్లో కలవాల్సిందేగా. ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అవ్వకపోతే హీరో ఈ కంపెనీ నుంచి అవుట్ అవుతారు. సోనీ, ఆ అమ్మాయి నా టీంలో ఎందుకు? ప్రవీణ్ గారు ఉన్నాడు, బయట ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా. ఐ కెన్ మేనేజ్. నువ్వు చెప్పింది నేను చేయాలా, నేను చెప్పింది నువ్వు చేయాలా? నేను చెప్పేది అదే, నువ్వు చెప్పిందే చేయాలి. కానీ మేడం నాకు కృష్ణ టీం అంటే భయం వేస్తుంది మేడం. అందుకే నేను కృష్ణ టీంలో జాయిన్ చేశాను. వాట్? యా, నీకు చాలా టాలెంట్ ఉంది, బట్ మనుషులను చూసి భయపడుతూ ఉంటావు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా తక్కువ. అది నువ్వు బాయ్స్ టీంలో ఉన్నావు అనుకో, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఓకే, ఏడ్చినట్టుంది. దీన్ని ఎవడరా మేనేజర్ చేసింది? వినిపించింది. అయినా ఫోన్లో మాట్లాడుతున్నాను మేడం. సోనీ, ఈ ప్రాజెక్ట్లో నీకు అడ్వాంటేజ్ ఉంది కానీ నాకేం కనిపించలేదు. నువ్వు పేరుకి కృష్ణ, నీకంత సీన్ లేదు. అందుకే శ్రీని మీ టీంలో జాయిన్ చేశా. మేడం మేడం ఎక్స్ట్రాల్ చేయకండి. నెక్స్ట్ మంత్ మీ శాలరీస్కి నేను గ్యారంటీ లేను. ఓకే, ఐఎమ్ లీవింగ్. అయినా మామ, మన టీంలో అంతా చొక్కాలు ప్యాంట్లే. చూడిదార్ వేసుకొని చూడదగిన అమ్మాయి వస్తానంటే వద్దంట వెంట్రా. తన పేరుకే అమ్మాయిరా, ఎవరితో సరిగా మాట్లాడదా. అలాంటి అమ్మాయిల దగ్గరే బోలెడు సీక్రెట్లు ఉంటాయి. సీక్రెట్స్ ఏముంటారా? ఇట్స్ గర్ల్ థింగ్ రా. ఈ అమ్మాయి దగ్గర తెలుసుకో, ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకో. దెబ్బకుంట ఫ్లాట్, నెక్స్ట్ డే ఫ్లాట్. రే, ఏం మాట్లాడుతున్నావురా? చిన్నగా ఇట్స్ ఎ బాయ్ థింగ్ రా. నీ పేర్లో కృష్ణ ఉంది, ఒక్క అమ్మాయినైనా సెట్ చేసుకున్నావా? కనీసం ఈ అమ్మాయినైనా యూజ్ చేసుకుని ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకో.
ఈ మైండ్ వాయిస్ అది వింటే నీ పీక నొక్కేస్తుంది. ఆ, ఏంటి? ఏం లేదు, వెళ్దాం పదా. ఆ, శ్రీ శ్రీ హా ఎస్ కృష్ణ. అది బాగానే యాక్ట్ చేస్తున్నావు నాన్న. నీకంటే కాదులే. అయినా ఏంట్రా నన్ను కాదని ఇంకెవరినో జాయిన్ చేసుకుంటా అంటున్నావు? ఈ థాట్ నాకెందుకు రాలేదు? ఇది బాగానే ఉంది. ఆ థాట్ కానీ నీకు వస్తే నువ్వేది చూసుకుని మగ్గాడని ఫీల్ అవుతున్నావో అది కట్ చేస్తావు. మీసం. అయినా నా పేరు కృష్ణ కదా, నాది కృష్ణ జాతకం అంట. నా లైఫ్లో 2 అమ్మాయిలు ఉంటారు, 2 సొళ్ళు 2 పిల్లలు, తెలుసా? అయితే నీకు మిగిలేదు ఇంకా బోడిగుండే. వద్దులే, థ్యాంక్స్. నీ కల్లోకి ఇంకొక అమ్మాయి వచ్చినా సరే ఆ కళ్ళు పీకేస్తావు. నువ్వంత హార్డ్ డిసిషన్స్ తీసుకోకే. నా లైఫ్లో ఇంకెవరూ లేరు, రారు కూడా. ఐ ట్రస్ట్ యూ కృష్ణ. అదే నా ప్రాబ్లం కూడా. వాట్? ఏం లేదు శ్రీ, నీకు ఆ ఫైల్స్ ఏం చేశాను, నువ్వు చెక్ చేసి నాకు చెప్పు, ఓకేనా? ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. రేపు ప్రవీణు, ఆ మొహం ఏంట్రా అలా పెట్టావు, పెళ్ళం లేచిపోయిన మొగుళ్ళలాగా? ఏం లేదు, వదిలేరా. అరే షేర్ చేసుకుంటే ప్రాబ్లం తగ్గుద్దిరా, అందుకే అడుగుతున్నా. నా వల్ల ఏం చేస్తాను చెప్పు. అరే నా ప్రాబ్లం అయితే నీతో షేర్ చేసుకున్నారా నేను? మరి నీ ప్రాబ్లం కానప్పుడు ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నావు? జాబ్ పోతే ఎవడు బతికైనా కుక్కలు చింపిన ఇస్తరాకైతుందిరా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థం కాల. మన పక్క టీం రాజుగాడరా, పాపం ప్రాజెక్ట్ అంతా ఫినిష్ చేసేసాడు. లాస్ట్ మినిట్లో బగ్ డిలీట్ చేయబోయి ప్రాజెక్ట్ రిలీజ్ చేశాడంట్రా. క్లయింట్స్ ఏమో రేపే ప్రాజెక్ట్ కావాలని కూర్చున్నారు. దాంట్లో ఏముంది, డిలీట్ అయింది, ఇంకొంచెం టైం కావాలి, అడగమను. మన ఆఫీస్ వాళ్ళు అయితే ఒప్పుకుంటారా, క్లయింట్స్ ఎందుకు ఒప్పుకుంటారు? క్లయింట్స్ ముందు ఆఫీస్ పరువు పోయిందని ఆఫీస్ వాళ్ళు కంపల్సరీ తీసేస్తారా వాడిని. అయితే ఇంకో జాబ్ చూసుకోమను. రే అన్నీ తెలిసే మాట్లాడుతున్నావారా? క్లయింట్స్ ముందు ఆఫీస్ పరువు పోయిన తర్వాత మన వాళ్ళు వాడిని బ్లాక్ లిస్ట్ పెట్టుకుంటే ఎందుకు వదులుతారా? కంపల్సరీ బ్లాక్ లిస్ట్లో పెట్టి జాబ్ రాకుండా చేస్తారు. పాపం రా వాడు. బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఒక్క చిన్న రర్రా, వాడి జీవితమే తలకిందులైపోయింది. రే ఎక్కడికి? రే కృష్ణ. రాజా, ప్రాబ్లం ఏంట్రా? నువ్వేంటి? అయినా నా సిస్టంతో నీకేంటి పని? పక్కకు రా. వద్దు బ్రో, నేను ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాను. ఇప్పుడు హెల్ప్ చేయబోయి తర్వాత నువ్వు కూడా పెద్ద ప్రాబ్లం మీరు కూడా నాకు ఇష్టం లేదు. అరే నేనేదో క్యాజువల్ చెప్పాను రా, నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావు అనుకోలేదు. పదరా. క్యాజువల్ అయినప్పుడు ఎందుకు అంత ఫీల్ అయ్యావు? దట్టు రాజా గురించి. బ్రో నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాకపోతే సిస్టమ్కి వెళ్ళారు అనే రీజన్తో నీ జాబ్ కూడా పోతుంది. రే ఎందుకురా లేనిపోని తలకాయ నొప్పులన్నీ నీ మీద వేసుకుంటావు? పదరా వెళ్దాం, పదరా. రే సోనీ మేడం వస్తుందిరా, చూసిందంటే అందరు జాబులు పోతాయి. పదరా. బ్రో నా లైఫ్ ఎలానో పోయింది, కనీసం మీరైనా సేవ్ అవ్వండి. శ్రీ కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా, మిస్టేక్ చేసినోడే వదిలేమంటున్నాడు వీడు. చూడు ప్రవీణ్ డిస్టర్బ్ చేయకు, వర్క్ చేస్తున్నాడు కదా. షిట్. వాట్ హ్యాపెండ్?